వ్యక్తి ఒకరికి తెలియని నంబరు నుంచి కాల్ వచ్చింది. కొద్ది నిమిషాల తర్వాత అదే నంబరుతో ఈ ఫోటోలో ఉన్నదెవరో తెలుసా అనే మెసేజ్ అందింది. మొదట్లో ఆయన పట్టించుకోలేదు. కాని మళ్ళీ మళ్ళీ కాల్ రావటంతో అదేంటో చూద్దామని ఫోటో మీద క్లిక్ చేశారు. అంతే బ్యాంకు ఖాతాలోంచి డబ్బులు ఖాళీ అయ్యాయి. హానికరం కావనిపించే మీడియా ఫైళ్లలో మాల్వేర్లను, రహస్య సూచనలను నిక్షిప్తం చేయటం ద్వారా మోసానికి పాల్పడతారు. చాలా ఇమేజ్లో ఎరుపు, ఆకుపచ్చ, నీలి రంగులకు సంబంధించి 3 బైట్ల సమాచారం ఉంటుంది. మాల్వేర్ వీటిల్లో ఒకదాంట్లోనో, ఆల్ఫా ఛానల్ అనే 4వ బైట్లోనో దాగుంటుంది. స్టెగనోగ్రఫీతో కూడిన ఇమేజ్ను ఓపెన్ చేయగానే చడీ చప్పుడు లేకుండా మాల్వేర్ పరికరంలో ఇన్స్టాల్ అవుతుంది. రహస్య సమాచారాన్ని కొల్లగొడుతుంది. ఇలా బ్యాంకు ఖాతా, క్రెడిట్, డెబిట్ కార్డు, పిన్ నంబరు వంటివి సంగ్రహించి మోసగాళ్లు డబ్బు కొల్లగొడతారు. లాగిన్ పేజీలు, అదనపు లింకులు, పిన్ నంబరు చెప్పటం వంటివేవీ లేకుండానే మోసం జరిగిపోవటం విచిత్రం. కాబట్టి ఎవరి జాగ్రత్తలో వారుండాలి. 1. తెలియని నంబర్ల నుంచి వచ్చిన ఫైళ్లను ఓపెన్, డౌన్లోడ్ చేయొద్దు. 2. తరచూ ఫోన్ను అప్డేట్ చేసుకోవాలి. దీంతో లోపాలు పోతాయి. 3. ఫోటోలు వాటంతటవే డౌన్లోడ్ కాకుండా వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్లి ఆటో డౌన్లోడ్ ఆప్షన్ను డిసేబుల్ చేసుకోవాలి. 4. మోసగాళ్లు తెలిసినవాళ్ల మాదిరిగానే ప్రవర్తిస్తారు. కాబట్టి ఓటీపీ నంబర్లను షేర్ అనుమానాస్పద గ్రూపుల్లో చేర్చకుండా గ్రూప్ అనుమతులను మై కాంటాక్ట్స్కే పరిమితం చేసుకోవాలి. 6. స్కామ్ ప్రయత్నాల నివారణకు సైలెన్స్ అన్నోన్ కాలర్స్ ఫీచర్ను యాక్టివేట్ చేసుకోవాలి.